రావోయి చందమామ. నీ ప్రాణం ఎవరికి కావాలే? నీకు మరీ ఆ శివరాం మీద అంత ప్రేమగా ఉంటే జైల్లో కూర్చున్నాడుగా, వెళ్ళి తాళి కట్టించుకొని అతనితోనే ఊరేగు. నాతో అనవసరంగా గొడవ పెట్టుకోకు. నీతో గొడవ పెట్టుకోనికి నేను రాలేదు, నీకు నిజం చెప్పిపోదామని వచ్చినా. ఏంటా నిజం? శివరాం గారిని జైలుకి పంపిస్తే పాప నీ చేతికి దక్కుతుందని కొత్త ప్లాన్ వేసినావు కదా. ఇప్పుడు చెప్తున్నాను విను, ప్రిన్సీని మాత్రం నీకు దక్కనియ్యా. నీలాంటి మనిషిని అమ్మ అని పిలిచే ప్రిన్సీ జీవితాన్ని ఆగమాగం చేస్తావు. నీ లెక్కనే తన లైఫ్ని కూడా ఖరాబ్ చేసి పెడతావు. నీకు అమ్మగా ఉండనికి ఒక్క అర్హత కూడా లేదు. లైఫ్ లాంగ్ ప్రిన్సీ నిన్ను అమ్మ అని పిలవకుండా చేస్తా. ఆ పిలుపు కోసం నేను తప్పించిపోయేలా చేస్తా. ఇది నేనిచ్చే ఇన్ఫర్మేషన్ అనుకుంటావో లేక వార్నింగ్ అనుకుంటావో నీ ఇష్టం. పాప మాత్రం నీకు దక్కదు, దక్కనివ్వను. ఇది శివరాం గారికి నేను ఇచ్చిన ప్రామిస్. అది ఖచ్చితంగా నిలబెట్టుకుంటా, చూస్తూ ఉండు. పదండమ్మా. ఏంద్రా గట్ల చూస్తున్నావు? నేనెవరినో యాదకొచ్చిందా? నా పేరు తెలుసా నీకు? యముడు, నీ పాలిట యముడు. వీరస్వామి పక్కకు బో. అరే జనంతా పక్కనుండు, ఈయనతోని మాట్లాడేడుతుంది. టైం చూసినవా ఎట్లా తిరిగొచ్చిందో? నీకోసమే బయటికొద్దాం అనుకున్నా. నిన్ను నా చేతులతోనే చంపాలని మస్తు ట్రై చేసిన, కానీ నువ్వే సావునెత్తుక్కుంటూ ఈడకొచ్చినావు. ఇదిగో చూడు వీరస్వామి, నేను నీకే ద్రోహం చేయలేదు. అనవసరంగా నా మీద కక్ష పెంచుకుంటున్నావు. ఏం చెయ్యలేదా? నేను పెండ్లి చేసుకోవాల్సిన పోరిని తీసుకుపోయి నీ ఇంట్లో పెట్టుకున్నావు. కది తప్పు కాదా? మా చుట్టుపక్కల ఊళ్ళలో ఈరాస్వామికో పేరు, నేనంటే భయం ఉండేటిది. నా పేరు నాశనం చేసినావు. నా ఊరికొచ్చి మా అక్కని కలిసి
నా చేతిలోంచి తప్పించుకొని పోయినావు. నిన్నిడిచి పెడతాను. వీరస్వామి, నేనేది కావాలని చేసింది కాదు. నీ మేనకొడలికి నాకు ఏ సంబంధం లేదు. తనొక గెస్ట్గానే మా ఇంటికి వచ్చింది, ఇది నిజం. వద్దో. నాతో నువ్వెన్ని చెప్పినా గాని నేనైతే నిన్ను ఈడ్చిపెట్టా. సింహం బోన్లోకి జింక పిల్లొచ్చినట్టొచ్చినావు. నిన్ను చూసి మస్తు ఖుషి అయినా. నిన్ను వేటాడి నంజుకు తింటా. చూస్తుండు మళ్ళా. ఇక నీకు నరకం ఎట్లుంటుందో చూపిస్తా. ఓ ఒక్క నిమిషం ఆగు. ఈ అమ్మాయిని చూసావా? తెలీదు. బాగా చూడు. చూడలేదు. తెలీదు. సరిపో. ఆగు. ఈ అమ్మాయిని చూసావా? లేదు, చూడలేదండి. పో. ఈ ఫోటోలో ఉన్న అమ్మాయిని చూసావా? చూడలేదు. రేయ్, చూడలేదా? రోజు ఇంతమందిని ఆటోలో తిప్పుతుంటావు కదా, చెప్పు. చూసినా నాకు గుర్తుండదు. ఆ అమ్మాయి నాకు తెలుసు. చూసావా? ఎక్కడ చూసావు చెప్పు. చెప్పు, ఈ అమ్మాయిని ఎక్కడ చూసావు? ఏయ్! ఏంట్రా? ఏంటి దౌర్జన్యం చేస్తున్నావా? నాకు తెలుసని చెప్తుంటే చేయి పట్టుకుంటావా? చంపేస్తాను. వాడు తెలియక అలా చేశాడు. ఈ అమ్మాయి ఎక్కడుందో చెప్పండి. శివరామని అతని ఇంట్లో ఉండేది. ఇప్పుడు అక్కడ లేదా? నా ఫోన్ నెంబర్ తీసుకోండి. తను ఎక్కడుందో తెలుసుకొని చెప్తాను. అసలు ఈ అమ్మాయి మీకు ఎలా తెలుసు? అసలు ఆ చంద్రికని ఆ ఇంట్లోంచి బయటికి పోయేలా చేసిందే నేను ఆ శివరాం భార్యని. ఈ చంద్రికి ఈ ఊళ్ళోనే ఉంది. తన పూర్తి డీటెయిల్స్ తెలుసుకొని మీకు అప్పచెప్పే బాధ్యత నాది. సరే మేడం, మా అన్న జెరోమ్ గారి నెంబర్ తీసుకోండి. నా నెంబర్ తీసుకోండి. తన గురించి తెలియగానే చెప్తాను. ఎంత పని చేసింది. పోని కదా మనసు మార్చుకొని కాపురానికి వచ్చిందని ఇంట్లోకి చేరనిచ్చినందుకు నా కొడుకుని నిలువునా మోసం చేసింది. ఎవరైనా భార్యాభర్తలు కలిసి ఉండాలనే కోరుకుంటారు గాని విడిపోవాలని కోరుకోరు కదా లక్ష్మి. ఎనిమిదేళ్లు కాపురం చేసిన తర్వాత విడాకులు తీసుకుని వెళ్ళిందంటే ఆ అమ్మాయి మనస్తత్వం ఎలాంటిదో మనం ఆ రోజే గమనించాల్సిందే. ఆ రోజు ఇంటికొచ్చి కన్నీళ్లు పెట్టుకుని అందరినీ క్షమాపణలు కోరుతుంటే తనలో నిజంగానే మార్పొచ్చిందేమో అనుకున్నాం గాని ఆ మార్పు వెనక ఇంత కుట్ర దాగుందని ఎవరూ అనుకోలేదు. అసలు ఆ హారిక వాడి జీవితంలోకి రావడమే వాడికి శాపం అయిందిరా. ఆ రోజు ఆ అమ్మాయి కోసం అయిన వాళ్ళని అందరినీ వదిలేసి వెళ్ళాడు. ఈరోజు అదే అమ్మాయి వల్ల అయిన వాళ్ళందరికీ దూరం అయ్యాడు. నాన్న,
ఇక అన్నయ్య బయటకు వచ్చే ఛాన్సే లేదా? ఎక్కడ్రా? సాక్ష్యాలన్నీ వాడికి వ్యతిరేకంగానే ఉన్నాయి. ఈ కేసు ఎన్ని మలుపులు తిరుగుతుందో, రేపు వాడి భవిష్యత్తు ఏమవుతుందో అర్థం కావడం లేదు. ఏంటండి ఇది? ధైర్యం చెప్పాల్సిన మీరే గిట్లా బాధపడితే ఎట్లా? శివరాం గారు చాలా మంచి మనిషి. మనుషులకి కష్టాలైతే వస్తాయని, అవి ఎక్కువ కాలం ఉండవు, ఇట్లే పోతాయని మా అమ్మ చెప్పింది. శివరాం గారి మంచితనమే ఆయన్ని కాపాడుతుందండి. మీరేం భయపడకుర్రి. అమ్మా, నేనైతే ఒకటి చెప్తా. హారిక చేసిన పనికి ఏదో ఒక రోజు తను మస్తు బాధపడి కన్నీళ్లు పెట్టుకొని వచ్చి మీ అందరి కాళ్ళ మీద పడుతుంది. తను కాళ్ల మీద పడినా కన్నీళ్లు పెట్టుకుని ఏడ్చినా ఇక జీవితంలో తనని క్షమించను. ఈ ఇంటి గడప తొక్కనివ్వను. అమ్మా, అదంతా తర్వాతమ్మా. ముందుగల పాపనైతే మంచిగా కాపాడాలి. ఎందుకంటే ఇదంతా హారిక చేసిందే పాప కోసం కదా. పాపను దక్కించుకునే ప్రయత్నం చేస్తుంది. పాప నాకు కావాలని కోర్టులో కేసు పెడుతుంది. ఎన్ని కేసులైనా పెట్టనీయమ్మా, మేం మాత్రం పాపనిచ్చే ప్రసక్తే లేదు. మమ్మల్ని ఎంత బాధ పెట్టి తను ఏం సాధిస్తుందో అది చూస్తాం. అవునన్నా, అసలు నాకు వచ్చే కోపానికి ఆవిడ్ని ఏం చేసినా తప్పులేదు. ఊరుకోరా, ఇది ఆవేశపడే సమయం కాదు, ఆలోచించే సమయం. నువ్వు కూడా ఆవేశపడ్డావు అంటే పెద్దోడిలాగా వెళ్ళి లోపల కూర్చోవాల్సి వస్తుంది. కాస్త తగ్గు. మీరెవరూ టెన్షన్ పడుకుర్రి. లాయర్ గారిని కలిసి ఒకసారి మాట్లాడతాను. ఇదంతా హారిక కావాలని చేసిన పని అని కోర్టులో నిరూపిస్తే శివరాం గారిని బయటికి తీసుకురావచ్చు. మరి నేను వెళ్తాను, టైం అవుతుంది. నువ్వు వెళ్ళొద్దమ్మా, ఇక్కడే ఉండు. లేదమ్మా, వెళ్ళాలి. ఎక్కడికెళ్తావమ్మా? ఇప్పుడు నువ్వు కూడా దూరం అయితే మేము అనాథలం అయిపోతాం తల్లి. అమ్మా, అలా అనకండమ్మా. చంద్రిక, నిన్ను బయటికి పంపించడం కోసం హారిక ఎన్ని డ్రామాలాడిందో, నిన్ను ఎన్ని మాటలందో మాకంతా తెలుసు. చివరకు మేం కూడా నిన్ను అపార్థం చేసుకునేలా చేసింది. అవునమ్మా, ఇప్పుడు నువ్వు కూడా వెళ్ళిపోతే పాపను చూసుకునేది ఎవరు తల్లి? చంద్రిక, కన్న తండ్రి లేక పాపం ఈ పసిబిడ్డ ఎంత బాధపడుతుందో ఆలోచించమ్మా. నువ్వెక్కడికి వెళ్ళొద్దు. శివరాం వచ్చేవరకైనా పాప గమ్మగా మాకు అండగా ఉండమ్మా. అన్నా నమస్తే అన్నా. అన్నా నమస్తే. అన్నా నమస్తే అన్నా. అన్నా నమస్తే అన్నా. రేయ్, ఇట్రాబే. నిన్నేరా పిలుస్తుంది, రా. ఏం చేస్తున్నావురా? నేనొస్తుంటే లేచి మొక్కాలని తెలియదారా నీకు? అందరెట్లా మొక్కుతున్నారో చూడలేదారా? నీకు దండం పెట్టాలి అంతేనా? సరే, ఒక్కసారి కాదు 100 సార్లు దండం పెడతాను. నన్ను వదిలే. ఏం రో, మస్తు సీరియస్ అవుతున్నావు? ప్లీజ్ వీరస్వామి, నన్ను వదిలే.
ప్రమాణ పూర్తిగా నాకు చంద్రికకి ఏ సంబంధం లేదు. ఏదో ఆడపిల్ల ప్రాణం తీసుకుపోయిందని కాపాడాను. ఎవరూ లేరంటే ఇంటికి తీసుకుపోయి ఉండడానికి ఆశ్రయం ఇచ్చాను. అంతకు మించి నాకేం తెలీదు. నీకు నాకు ఇంతకు మించి ఏ గొడవలు లేవు. నేను ఇప్పటికే చాలా సమస్యలతో సతమతమవుతున్నాను. ప్లీజ్. ఏమరా భయపడినవా? ఈ భయం ఈ ఈరాస్వామితో పెట్టుకోక ముందుండాలే. నేనంటే ఏందో తెలవక దాన్ని తీసుకుపోయి ఇంట్లో పెట్టుకున్నావు. మరి నా గురించి తెలిసినాకనైనా గా పూరిని తెచ్చి నాకు అప్పచెప్పాలే కదా. ఎందుకు అప్పచెప్పలే? పూరి మంచిగా దొరికింది, మజా చేద్దాం అనుకుని ఉంటావు కదరా. చిచి, నాకు అలాంటి ఉద్దేశం లేదు. నాకు పెళ్ళై ఒక పాప కూడా ఉంది. అట్లా ఆలోచించేవాడినే అయితే మా ఇంటికి ఎందుకు తీసుకువెళ్తాను? నువ్వు లేనిపోనివి ఆలోచించి నన్ను శత్రువులా చూడకు. రేయ్, నువ్వు నాకు శత్రువేరా. ఎప్పుడైతే నా పోరిని ముట్టుకున్నావో కప్పటి సంధి నాకు శత్రువే. ఒకసారి నా చేతుల పడి చావంచుల దాకా పోయొచ్చినావు. ఇప్పుడు మళ్ళా నా చేతికి చిక్కినావు. ఇప్పుడు వెనక్కి తగ్గుడే లేదు. నిన్ను కీణ్ణి చంపి బొందల పెడతా. నీకు ఎంత చెప్పినా అర్థం చేసుకోవడం లేదు. నన్ను చంపితేనే నీ కక్ష తీరుతుందంటే చంపేయ్. ఇంకా నేను చేయగలిగిందేం లేదు. జైల్లో ఉన్నావు కదా, ఏం చేస్తాడు, ఎట్లా చంపుతాడు అనే కదా నీ ధైర్యం. పెద్ద పెద్ద మర్డర్లు జైల్లోనే జరిగినాయి. యాద్ చేసుకో. ఇప్పుడు నీ సెల్ దాకొచ్చిందంటే కీడ నా పవర్ ఏందో నీకు అర్థమై ఉండాలి. కీడ అందరూ నా మనుషులే ఉన్నారు. గది తెలుసుకో. టైం చూసి స్పాట్ పెడతా. ప్రిన్సీ, ప్రిన్సీ, అమ్మా ప్రిన్సీ. నువ్వా? నువ్వెందుకొచ్చావు ఇక్కడికి? మళ్ళీ ఇంటికి రావడానికి సిగ్గులేదు? నేనేం మీకోసం రాలేదు, నా పాప కోసం వచ్చాను. మా అన్నయ్యని అన్యాయంగా జైలుకు పంపించింది చాలక మళ్ళీ పాప కోసం వచ్చావా? ముందు పో బయటికి. ఏయ్, ఆ మాట చెప్పడానికి నువ్వెవరు? ఎంతలో ఉండాలో అంతలో ఉండు. ఏంటి దౌర్జన్యం చేస్తున్నావా? ఇది మా ఇల్లు. ఇక్కడ నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతానంటే కుదరదు. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు. నీలాంటి వాళ్ళకి ఇంటి గడప తొక్కే అర్హత కూడా లేదు. మీ ఇంట్లో ఉండాల్సిన కర్మ నాకేం లేదు. నా కన్న కూతుర్ని నాతో పంపించండి, నేను వెళ్ళిపోతాను. కన్న కూతురా? పాప నీకు మాత్రమే కాదు, నా కొడుక్కి కూడా కూతురే. కోర్టు పాప వాడి దగ్గరే పెరగాలి అని తీర్పిచ్చింది. పాప ఇక్కడే ఉంటుంది. ఇక్కడెలా ఉంటుంది? పెంచాల్సిన కన్న తండ్రి పోయి జైల్లో కూర్చున్నాడు. ఇక అది ఇక్కడ ఎందుకు ఉండాలి? నేను తీసుకుని వెళ్తాను. నీ ఇష్టం వచ్చినట్టు తీసుకుపోతావంటే మేము ఊరుకోం. ముందు ఇక్కడి నుంచి వెళ్ళు. హౌ డే యు! నేనెవరనుకుంటున్నావు? ఏదో పెద్ద సంస్కారం గల కుటుంబం అనుకుంటున్నారుగా? ఇదేనా మీ అమ్మ నాన్న నీకు నేర్పించిన సంస్కారం? సంస్కారాల గురించి నువ్వు మాట్లాడటం చాలా విచిత్రంగా ఉంది. వాడు నిజంగా సంస్కారం గల మనిషి కాబట్టి తిరిగి చేయి చేసుకోలేదు. నువ్వు చేసిన పని తిరిగి వాడు చేస్తే ఏం చేస్తావు నువ్వు? అసలు మీతో నాకు మాటలేంటి? నా పాప నాకు కావాలి, నేను తీసుకొని వెళ్తాను. ప్రిన్సీ, అమ్మ ప్రిన్సీ. ఆగు. అభి, ప్రిన్సీ, అభి ఏమైందా?
నాన్న నీకేం దెబ్బ తగలలేదు కదా? నాకేం కాలేదమ్మా. లే. ఏయ్ ఇట్రా. నా కూతురికి అన్నం తినిపించడానికి నువ్వెవరివే? నేను బయటికి పోగానే నువ్వు లోపలికి వచ్చి సెటిల్ అయిపోయావా? ఇగో చూడు, మంచిగా మాట్లాడితే నేను మంచిగానే మాట్లాడతా. కాదని గిట్లా చేస్తే నా సమాధానం కూడా వేరేగా ఉంటది. ముందు నా పాపని నాకు ఇవ్వు. ప్రిన్సీ రా వెళ్దాం. నువ్వు ఇక్కడ ఉండడానికి వీల్లేదు. రా ప్రిన్సీ. నేను రాను. నేను చంద్రిక అమ్మతోనే ఉంటాను. ప్రిన్సీ, ఎవరే నీకమ్మా? అదేమైనా నిన్ను మోసిందా కనిందా? నిన్ను 9 మాసాలు మోసి కన్నది నేను, అది కాదు. రా. పాప నీకియ్యా. పాప నాతోనే ఉంచుకోమని శివరాం గారు చెప్పిర్రు. పాప నాతోనే ఉంటది. చెప్పడానికి ఆయనెవరు? నా పాపని తీసుకోవడానికి నువ్వెవరు? నేను తీసుకొని వెళ్తాను. ఎవరు అడ్డొస్తారో అది చూస్తాను. రా. ఏయ్ ఆగవే. ఏంటి నీ దౌర్జన్యం? ముందు నడు బయటికి. రా నడు. నన్నే బయటికి తోస్తారా? మీ అంతు చూస్తాను. మీరు నా మీద దౌర్జన్యం చేశారని మీ మీద కేసు పెడతాను. మిమ్మల్ని కూడా జైలుకి పంపిస్తాను. నీకు చేతనైంది అదే కదా. దొంగ కేసులు పెట్టడం నీకేం కొత్త కాదుగా. ఏం చేస్తావో చెయ్యి. నువ్వేం చేసినా పాపని మాత్రం నీకియ్యా. ఈ రోజు కాకపోతే రేపైనా పాపని నేను తీసుకొని వెళ్తాను. ఎవరు అడ్డొస్తారో అది చూస్తాను. కోర్టు ఆర్డర్తోనే తిరిగి వస్తాను. మీరు చంద్రిక కోసం వెతుకుతున్నారు కదా? ఎవరు మాట్లాడేది? నేను ఎవరో ముఖ్యమా, మీకు చంద్రిక ముఖ్యమా? మాకు చంద్రికే ముఖ్యం. ఆ చంద్రిక ఇప్పుడు శివరాం ఇంట్లోనే ఉంది. మీరేం చేస్తారో తెలీదు. ఆ చంద్రిక అక్కడ ఉండడానికి వీల్లేదు. ఈ రాత్రికే స్పాట్ పెడుతున్నాను.